శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ వివాదంలో పడ్డదని అంటున్నారు సార్. అసలు ఏంటి ఈ వివాదం? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వివాదం అంటూ ఏం లేదండి. అక్కడ జస్ట్ ఊరికనే నాగవంశీ గారు ఒక మాట ఒక ట్వీట్లో అన్నాడు ఆయన. అంటే ఉత్తరాదిన పుట్టిన దేవుడు, దక్షిణాదిన పూజలు అందుకున్నటువంటి దేవుడు అని చెప్పి ఒక విశేషణాన్ని వాడాడు. ఇక్కడ భారతదేశం అనే కాన్సెప్టే లేదు ఎప్పుడు. ఇది ఒక దేశంగా ఎప్పుడూ లేదు, వివిధ రాజ్యాలుగా ఉంది. దీన్ని మొఘల్ చక్రవర్తులు కొంత యూనిఫై చేసే ప్రయత్నం చేశారు. బాబర్ నుంచి మొదలుపెట్టి ఔరంగజేబు వరకు నడిచింది అది. ఔరంగజేబు కూడా దక్కన్ని గెలవాలి అనే ఉద్దేశంతో వచ్చి దక్కన్లోనే చనిపోయాడు. కాబట్టి ఈ యూనిఫికేషన్ అనే ప్రోగ్రాం అక్కడ మొదలై బ్రిటిష్ వాళ్ళు కూడా కొంతమేరకు యూనిఫికేషన్ చేయగలిగారు. కానీ అప్పుడు కూడా చాలా సంస్థానాలు వాటి మానాన అవి బతికినాయి. నిజానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలవాలా లేకపోతే పాకిస్తాన్లో కలవాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు మీ ఇష్టం అని చెప్పారు వారు, లార్డ్ మౌంట్ బ్యాటన్ గారు. ఆ ప్రకారం హైదరాబాద్ సంస్థానం మేము పాకిస్తాన్లో కలుస్తామని ప్రకటించవచ్చు అని కాసిం రజ్వీ గారు నిజాం మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఒకవేళ అలా జరగకుండా చూడటం కోసమే అర్జెంటుగా పటేల్ గారు ఇక్కడికి సైన్యాలను పంపించాడు, ఆపరేషన్ పోలో అనే పేరుతో. అలా భారతదేశం ఎప్పుడూ ఒకే ఏకశిలగా లేదు. ఆ లేని ఏరియాలో ఏదో ఉన్నట్టుగా ఒక దేశభక్తి లేకపోతే మరొకటి పట్టుకొచ్చి ఇదంతా భారతీయత, ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, ఈ పురాణాల కల్పనలో భాగంగా రకరకాల ధోరణులు వీటన్నిటినీ పట్టుకొచ్చి ఘర్షణ పడుతున్నారు. కానీ ఉత్తరాపథం తాలూకా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని ఇక్కడ మిక్స్ చేశారు అనేటువంటి ఆర్యుల దేవుడు విష్ణుమూర్తి అని, ద్రవిడుల దేవుడు శివుడు అనే సిద్ధాంతం కూడా ఒకటి ఉంది. అంటే రావణ, బ్రహ్మ వీళ్ళందరూ శివుడి, ఎక్కువ రాక్షసులందరూ శివుడి భక్తులు. ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగింది అనేది కూడా చాలామంది మాట్లాడతారు. కాబట్టి శివుడికి ఇక్కడ భక్తులు ఎక్కువ, అలాగే మురుగన్కి కూడా ఇక్కడ భక్తులు ఎక్కువ. తమిళనాడులో పర్టికులర్గా వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తారు. కార్తికేయ అంటారు, అలాగే శరవణ అని పిలుస్తారు. ఇలా రకరకాల దాదాపు 7-8 పేర్లు ఉన్నాయి ఆయనకి. అందులో ఈ మురుగన్ అనేది ఒకటి. ఈ మురుగా కుమారస్వామి అంటారు ఇక్కడ తెలుగులో. కుమార సంభవం అని కాళిదాస్ గారి కావ్యం ఉంది. ఆ కుమార సంభవంలో కూడా హిమాలయ పర్వతాల దాని తాలూకా ఇన్ఫ్లుయెన్సు, దాని వర్ణనలు అవన్నీ కనిపిస్తాయి. అంటే కైలాసగిరి అని ఒకటి ఉంది అక్కడ. అంటే శివుడు హిమాలయాల మీద ఉంటాడు. కైలాసగిరి అంటే హిమాలయాలు అక్కడ లొకేట్ అయి ఉన్నాయి. ఈ లొకేట్ చేయటంలో ఏదైనా కాన్స్పరసీ ఉందేమో తెలియదు, కానీ మొత్తానికి ఉన్న పద్ధతిలో ఉన్న కండిషన్స్లో అది అక్కడ ఉంది. అందుకని బహుశా నాగవంశీ గారు ఉత్తరాది దేవుడు దక్షిణాదిన పూజలు అందుకుంటున్నాడు అని మాట్లాడి ఉంటాడు. అంత మాత్రం చేత మనోభావాలు గాయపరుచుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. తమిళ సోదరులు దీనికి గాయపడాల్సిన అవసరం లేదు. ఈ పురాణ రచన ఇదంతా ఎలా జరిగిందో పెరియార్ ఆల్రెడీ చెప్పాడు. ఇక్కడ దేవుళ్ళని వాళ్ళు కలుపుకునే క్రమంలోనే నిజానికి అంతకుముందు వైష్ణవాలయాలు అంటే శివాలయాలని కూల్చిన వైష్ణవ పాలకులు, వైష్ణవాలయాలని కూల్చిన శైవ పాలకులు ఉన్నారు మన దగ్గర. గుళ్ళు కూల్చడం అనేది పెద్ద కేవలం బాబర్తో మొదలైన వ్యవహారం కాదు, అంతకుముందు కూడా నడిచింది ఇక్కడ. ఆ ప్రయాణంలో భాగంగానే ఇక్కడ శివ వైష్ణవ ఇద్దరి మధ్య విపరీతమైన విభేదాలు, విపరీతమైనటువంటి ఘర్షణలు ఇవన్నీ జరిగినాయి భారతదేశంలోనే. ఆ ప్రాసెస్లో చూస్తే ఆయన చేసినటువంటి కామెంట్, ఇది సౌత్ ఇండియన్ కల్ట్లో ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన శివుడు. అందుకని ఇక్కడ భక్తుల మనోభావాలు కొంత గాయపడి మాట వాస్తవమే, కానీ
అది జస్టిఫై చేయటం పెద్ద కష్టమేం కాదు. త్రివిక్రమ్ శ్రీనివాసు ప్రస్తుతానికి ఆయన ఆదర్శ కుటుంబం ఎపిసోడ్లో ఉన్నాడు. వెంకటేష్ గారితో తీస్తున్న సినిమా ఇంకా కంప్లీట్ కాలేదు. అది కంప్లీట్ అయ్యాక ఈ సినిమాలోకి వస్తాడు ఆయన. ఈ వచ్చే లోపు ఈ చర్చలన్నీ జరగటం ఒక రకంగా మంచిదే. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తను కథని ఎలా నేరేట్ చేయాలి అనే దగ్గర ఏదో కరెక్షన్ మెకానిజం చేసుకుంటాడు ఆయన. కానీ బయట జరుగుతున్నంత గొడవలు సినిమా టైంలో కానీ సినిమా రిలీజ్ అయ్యాక కానీ జరగవు. ఎందుకంటే ఆ ఎమోషన్లో ఆ సన్నివేశాలు ఎక్కడ జరుగుతున్నాయి అనే దాని ప్రకారం ఇప్పుడు భూకైలాస్ సినిమాలో కూడా కైలాసం అక్కడే ఉంటుంది. కైలాసం అక్కడే ఉంటుంది. రావణ బ్రహ్మ క్యారెక్టర్ రామారావు గారు 2 భాషల్లోనూ చేశాడు. నారదుడి పాత్ర ఇక్కడ నాగేశ్వరరావు గారితో చేయించారు, అక్కడ ఇంకొకళ్ళతో చేయించారు. అలా రామారావు గారిని రాముడిగాను రావణుడిగాను మొదట ప్రపంచానికి చూపించింది తమిళ సినిమాలే. సంపూర్ణ రామాయణం అనే తమిళ సినిమాలో మొదటిసారి రాముడిగా కనిపించాడు ఆయన. ఆ తర్వాత మొదటిసారి ఆయన రావణ పాత్ర చేసిన సినిమా కూడా భూకైలాస్ తమిళ ప్రొడ్యూసర్లు తీసిందే. అది తెలుగు నిర్మాతల కథ కాదు, తెలుగు నిర్మాతల సినిమా కాదు. కాబట్టి వాళ్ళకి ఆ ఏరియాలో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్తో ఈ మాట వినగానే వాళ్ళకి కలుక్కుమనిపించి గొడవకు దిగారు. సినిమాలో ఇది వివాదం కాదు, బయట వివాదం ఏంటంటే హిమాలయాల్ని ఆయన ఉత్తరాదితో కంపేర్ చేస్తూ మాట్లాడటంతో వచ్చిన గొడవ. ఇది ఈజీగానే సమసిపోతుంది. స్క్రిప్ట్లో ఏవో కరెక్షన్స్ చేస్తారు. ఆయన ఇప్పుడు వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని కథనేదో మారుస్తారు. ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ ఇవేవి కాదు. కథ చాలా ఆర్గానిక్గా వెడుతుంది. గతంలో కమలాకర కామేశ్వరరావు గారు, పౌరాణిక బ్రహ్మ ఆయన, కేవీ రెడ్డి గారు వీళ్ళు సినిమాలను ఎలా తీసి జనరంజకం చేశారో అదే పద్ధతిలో ఈ సినిమాని కూడా జనరంజకం చేయటం ద్వారా తనని తాను పాన్ ఇండియా మార్కెట్కి పరిచయం చేసుకోవాలనే తపన ఉంది ఆయనకి, త్రివిక్రమ్ శ్రీనివాస్కి. అందుకని ఈ తరహా కథను ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఇప్పటి వరకు ఆ ఏరియాలో పెద్దగా ఫోకస్ పెట్టలేదు ఎవరు. ఇది కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు, క్యారెక్టరైజేషన్ కొత్తగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ ఉద్దేశంతో ఈ గాడ్ ఆఫ్ వార్, ఇంకా అది అధికారిక టైటిల్ అయితే కాదు కానీ ప్రస్తుతానికి ఆ పేరుతో పిలుచుకుంటున్నారు. అలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ వెనకాల మార్కెట్టే ఉంది. మార్కెట్ వ్యవహారంలో భాగంగా పుట్టిన కథ ఇది. అందుకని ఇది డెఫినెట్గా మార్కెట్ అవుతుందనే కాన్ఫిడెన్స్లో ఉన్నాడు ఆయన. ఈ కాన్సెప్ట్తో వెడితేనే పాన్ ఇండియాలో మనం నిలబడగలం ఆ మార్కెట్లో అని. అందుకని మార్కెట్ కోసం చేస్తున్న సినిమా కాబట్టి ఆయన చాలా కేర్ తీసుకుంటాడు. డెఫినెట్గా ఈ రకమైన వివాదాలు అయితే సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఉండవు. కాకపోతే ఎవరైనా కామెంట్ చేయొచ్చు కానీ అది కూడా పాజిటివ్గానే మారుతుంది ఆ సినిమాకి. ఇప్పుడు జరుగుతున్నది కూడా వీళ్ళే చేయిస్తున్నారేమో అనే డౌట్ వచ్చేలాగా తయారవుతోంది సీన్. అంటే సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయడం కోసం ఈ వివాదాన్ని వాడుతున్నారా అనేది డౌట్. చూడాలి ఎలా నడుస్తుంది, ఎవరెవరు ఏ పాత్ర పోషిస్తున్నారు, కథ ఎలా ఉండబోతోంది. ఇంకా వాళ్ళు ఏం ఫైనల్ కాస్ట్ని కూడా అనౌన్స్ చేయలే. ప్రస్తుతానికి అది ప్రీ ప్రొడక్షన్ వ్యవహారంలో ఉంది. ఆ తర్వాత ఇంకా చాలా టైం ఉంది దానికి. డెఫినెట్గా ఇంకొంతకాలం టైం పడుతుంది. అది అయిన తర్వాత షూట్కి వెళ్తారు. ఈ లోపల ఆయన ఒక కమిట్మెంట్లో ఉన్నాడు ఆల్రెడీ. ప్రశాంత్ నీల్ గారి సినిమా కమిట్ అవ్వాలి, అయ్యాడు ఆయన. అది కంప్లీట్ అవ్వాలి. ఈ లోపు ఈయన ఆదర్శ కుటుంబం కంప్లీట్ అవ్వాలి. అప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెడతారు. ఈ టైం గ్యాప్లో వీళ్ళు ఈ చర్చలన్నీ జరపడం ద్వారా సినిమాని లైవ్లో ఉంచుతున్నారు. ఆ లైవ్లో ఉంచడానికి తప్ప ఇది ఆర్గ్యుమెంట్కి పనికొచ్చే విమర్శ అయితే కాదు.